గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఫిజికల్ మ్యాప్? ఫిజికల్ మ్యాప్ అంటే ఏంటి? దేన్ని ఫిజికల్ మ్యాప్ అంటారు? వాట్ ఈజ్ ఫిజికల్ మ్యాప్? ఫిజికల్ మ్యాప్ మీన్స్ ఏ మ్యాప్ షోయింగ్ మౌంటైన్స్, రివర్స్, ప్లేటూస్, ప్లెయిన్స్, ఇవన్నీ కూడా చూపెట్టేది. మౌంటైన్స్ని, రివర్స్ని, ప్లేటూస్ని, ప్లెయిన్స్ని, లేక్స్ని, సో ఇట్లా చూపెట్టేదాన్ని దీన్ని ఏమంటారు? ఫిజికల్ మ్యాప్ అంటారు. ఏమంటారు? ఫిజికల్ మ్యాప్. ఇక్కడ చూడండి, గ్రేట్ ఇండియన్ డెజర్ట్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక హిమాలయాస్ ఇట్లా చూపెట్టేది డక్కన్ ప్లేటు ఇట్లా చూపెడితే తీస్తుంది. ఇట్లాంటి వాటిని చూపెట్టే విధంగా మనం డ్రా కనుక చేసినట్టయితే, మ్యాప్ని కనుక గీస్తే ఆ మ్యాప్ని ఏమనాలి? ఫిజికల్ మ్యాప్. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్ సంబంధించింది ఇది. ఏంటిది? ఫిజికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ పొలిటికల్ మ్యాప్? పొలిటికల్ మ్యాప్ అంటే ఏంటి మళ్ళా? వాట్ ఈజ్ పొలిటికల్ మ్యాప్? పొలిటికల్ మ్యాప్ మీన్స్ వాట్? ఏ మ్యాప్ షోయింగ్ స్టేట్స్, కంట్రీస్, సిటీస్ అండ్ బౌండరీస్. సో పొలిటికల్ మ్యాప్ లోపల ఏముంటుంది? స్టేట్ది, కంట్రీస్ది, సిటీస్ది, బౌండరీస్కి సంబంధించింది కనుక మ్యాప్ కనుక ఉంటే దట్ మ్యాప్ ఈజ్ సెట్ టు బి వాట్? పొలిటికల్ మ్యాప్. సో మనకి ఇక్కడ చూడండి, ఇండియా పొలిటికల్ మ్యాప్లో ఇక్కడ ఏం చూపెట్టినా మనము? స్టేట్స్ అండ్ స్టేట్ క్యాపిటల్స్, స్టేట్ బౌండరీస్ అండ్ స్టేట్ క్యాపిటల్స్ చూపెట్టడం జరిగింది. దిస్ ఈజ్ వాట్ అబౌట్ పొలిటికల్ మ్యాప్. ఏ మ్యాప్ ఇది? పొలిటికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్ అంటే ఏంటి? ఫిజికల్ మ్యాప్ అంటే అందులో ఏమేమి ఉండాలి? ప్లేటూస్ కానీ, లేక్స్ కానీ, రివర్స్ కానీ, అదేవిధంగా అట్లాంటివి కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ సెట్ టు బి వాట్ అబౌట్ ద సో ఫిజికల్ మ్యాప్. దిస్ ఈజ్ వాట్ పొలిటికల్